తెలంగాణ టీచర్ ఎలిజిబుల్ టెస్ట్ 2026 రాయబోతున్న అభ్యర్థులు అందరికీ స్వాగతం సుస్వాగతం. నా పేరు సంతోష్ కుమార్ బెదడ్కర్, స్కూల్ అసిస్టెంట్ సోషల్ సైన్సెస్, జెడ్పీఎస్ఎస్ తోషం. సో ఈరోజు క్లాస్లో మనము సాంఘిక శాస్త్రం పేపర్ 2 ఏదైతే టెట్ రాస్తున్నామో ప్రశ్నపత్రం గతంలో ఎలా ఉంది, క్వశ్చన్స్ ఎలా వస్తున్నాయి, అదేవిధంగా ఏ విధంగా మనం ప్రిపేర్ అవ్వాలి, ఎక్కడ ఫోకస్ చేయాలి అనే అంశాలను కొంత బ్రీఫ్గా తెలుసుకుందాము. సో జనరల్గా మనకు తెలుసు పేపర్ 2లో సాంఘిక శాస్త్రానికి 60 మార్కులు. 60 మార్కుల్లో మనము 50 మార్క్స్ కంటెంట్కు, 10 మార్క్స్ మెథడాలజీకి మనము బేస్గా క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. లాస్ట్ ఇయర్ మన జనవరిలో జరిగిన క్వశ్చన్ పేపర్ని మీరు గమనిస్తే సాంఘిక శాస్త్రం పేపరు చాలా కఠినంగా వచ్చిందని చాలామంది అభ్యర్థులు చెప్పడం జరిగింది. వాస్తవానికి ప్రశ్నపత్రం అనేది కఠినంగా లేదు, కాకపోతే ప్రశ్నలు ఇచ్చే తీరు అనేది కొంత మార్చేయడం జరిగింది అనమాట. అంటే డైరెక్ట్ క్వశ్చన్స్ అనేది ఇవ్వకుండా అప్లికేషన్ ఓరియంటెడ్లో క్వశ్చన్స్ రావడం జరిగింది. ముఖ్యంగా ఒక కాన్సెప్ట్, సాంఘిక శాస్త్రంలోని కాన్సెప్టు మీద పూర్తిగా అభ్యర్థికి అవగాహన ఉందా లేదా అనేది ఆ యాంగిల్లో పరీక్షించారు కాబట్టి మనకు అది కొంత కఠినంగా అనిపించింది. కాకపోతే పాఠ్యాంశాల మీద పూర్తి అవగాహన ఉంటే ఆ ప్రశ్నపత్రాన్ని చాలా సులువుగా మనము రాయొచ్చు. ఇప్పుడు ఈసారి క్వశ్చన్ పేపర్ని కూడా మనం గమనిస్తే అదే ప్యాటర్న్లో వచ్చే అవకాశం ఉంది. సో కాబట్టి ఎక్కడ ఫోకస్ చేయాలని మనము ఫస్ట్ గమనిద్దాం. కొన్ని క్వశ్చన్స్ ఎట్లా వస్తున్నాయంటే అభ్యర్థికి పాఠ్య పుస్తకం మీద పూర్తి స్థాయిలో అవగాహనని చూస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మొన్న క్వశ్చన్ పేపర్లో మన 7th క్లాస్లో ఉన్న పాఠ్యాంశాల ఇండెక్స్ మీద కూడా క్వశ్చన్ అడగడం జరిగింది. మనకి ఏవైతే 4 థీమ్స్లో పాఠ్యాంశాలు ఉన్నాయో, సో ఒక పాఠ్యాంశం పేరు ఇచ్చేసి అది ఏ థీమ్ కింద ఇవ్వడం జరిగింది అనేది కూడా అడిగింది అనమాట. అంటే పాఠ్యపుస్తకం యొక్క ఫస్ట్ పేజీ నుంచి అయితే చివరి పేజీ వరకు ఉన్న అన్ని అంశాలను అభ్యర్థులు పూర్తిగా పరిశీలించాలి, దానిపైన అవగాహన చేసుకోవాలి అనేది మనం ఇక్కడ గమనించవచ్చు. మరి ఫస్ట్ మెథడాలజీ విషయానికి వద్దాం. మెథడాలజీలో క్వశ్చన్స్ మనం చాలా వరకు చూస్తే మెయిన్గా అకాడమిక్ స్టాండర్డ్స్, సాంఘిక శాస్త్ర బోధనలో ఏవైతే మనం విద్యార్థుల నుంచి ఏవైతే ఆశిస్తున్న అకాడమిక్ స్టాండర్డ్స్ ఉన్నాయో ఆ అకాడమిక్ స్టాండర్డ్స్ కోణంలో చాలా క్వశ్చన్స్ రావడం జరిగింది. అది కూడా డైరెక్ట్గా ఇవ్వకుండా ఒక కాన్సెప్ట్ ఇచ్చి ఇది ఏ అకాడమిక్ సామర్థ్యాన్ని సాధించడం కొరకు ఉపకరిస్తుంది అనే కోణంలో క్వశ్చన్స్ అడిగారు. సో ఆ విధంగా మనకు సాంఘిక శాస్త్రంలో ముఖ్యంగా పాఠశాల స్థాయిలో 6 విద్యా ప్రమాణాలు. ఒకటి విషయ అవగాహన, రెండవది పాఠ్యాంశాన్ని చదివి అర్థం చేసుకొని దానిపైన అవగాహన వ్యాఖ్యానం చేయడం, మూడవది సమాచార నైపుణ్యాలు, నాలుగవది పఠన నైపుణ్యాలు, తర్వాత ప్రశంస, సున్నితత్వం. ఇట్లా మనకి అకాడమిక్ సామర్థ్యాల వారిగా క్వశ్చన్స్ అనేవి ఆ కోణంలో అడగడం జరుగుతుంది. కాబట్టి వాటిపైన పూర్తి అవగాహన మనకు ఉండాల్సిన అవసరం ఉంది. ఇక కంటెంట్ విషయానికి వస్తే గత లాస్ట్ ఒక 5 years క్వశ్చన్ పేపర్లు ఏవైతే వచ్చాయో క్వశ్చన్స్, వాటి ఆధారంగా చూసుకుంటే 6th నుంచి 10th క్లాస్ వరకు ఏవైతే ప్రశ్నపత్రాలు మనకు గతంలో ఉన్నాయో వాటిని కనుక గమనిస్తే మనకు ఎక్కడెక్కడి నుంచి క్వశ్చన్స్ వచ్చాయనేది మనం ఇక్కడ ఒక అనలిసిస్ నేను ఇక్కడ ఇవ్వడం జరిగింది. ప్రధానంగా ఈ న్యాచురల్ వెజిటేషన్ అండ్ వైల్డ్ లైఫ్, ముఖ్యంగా మనకి ఇవి 8th 9th క్లాస్లో పాఠ్యాంశాలు ఉన్నాయి. సో అక్కడ నుంచి క్వశ్చన్స్ రావడం జరిగింది. అదేవిధంగా అట్మాస్ఫియర్ గురించి, వాతావరణము, 9th క్లాస్ ఉన్న వాతావరణం పైన చాలాసార్లు ఫ్రీక్వెంట్ క్వశ్చన్స్ వచ్చినాయి. సో మరియు క్లైమేట్ ఆఫ్ ఇండియా, భారతదేశం యొక్క వాతావరణ పరిస్థితి 10th క్లాస్లో మనకు ఈ పాఠ్యాంశం ఉంది. సో మూడో పాఠ్యాంశం. సో అందులో ఎక్కువ క్వశ్చన్స్ రావడం జరిగింది అనమాట గత 5 సంవత్సరాల్లో. అదేవిధంగా ఈ ఫారెస్ట్స్, వరల్డ్ ఫారెస్ట్ కానీ తర్వాత ఇండియన్ ఫారెస్ట్ అనే అంశాలపైన క్వశ్చన్స్ అనేవి చాలా కవర్ అయింది. జాగ్రత్తకు సంబంధించిన అంశాలు. జనరల్గా సాంఘిక శాస్త్రం అంటేనే అభ్యర్థులు కేవలం జియోగ్రఫీ, హిస్టరీ, పాలిటీ,
తర్వాత ఎకానమీ అనుకుంటారు. ఈ 4 కాదు. ఇప్పుడున్న పాఠ్యాంశాలు మీరు గమనిస్తే సాంఘిక శాస్త్రంలో వీటి 4తో పాటు ఇతర అనేక సబ్జెక్టులకు సంబంధించిన పాఠ్యాంశాలు అనేవి ఉన్నాయి. ముఖ్యంగా మీకు బయోసైన్స్ సంబంధించిన పాఠ్యాంశాలు కూడా కొన్ని ఉన్నాయి. పర్యావరణానికి సంబంధించిన పాఠ్యాంశాలు ఉన్నాయి. అదేవిధంగా స్టాటిస్టిక్స్ పఠన నైపుణ్యాలు, సమాచార నైపుణ్యాల్లో వివిధ రకాల పట్టికలు ఇవ్వడము, టేబుల్స్ ఇవ్వడము, దాన్ని గ్రాఫ్‌లో మార్చడము, వివిధ సంఖ్యలతో సంబంధం ఉన్న అనేక అంశాలు మనకున్నాయి. సో 6 నుంచి 10th క్లాస్ వరకు ఏవైతే పాఠ్యాంశాలు ఉన్నాయో, సాంఘిక శాస్త్రం అంటే కేవలం 4కే పరిమితం కాకుండా అనేక విస్తృతంగా సబ్జెక్టులతో సంబంధం ఉంది కాబట్టి మనము ఈ 4 పాఠాల కోణంలో చూడకూడదు. అనేక అంశాలను మనము అవగాహన చేసుకోవాల్సిన అవసరం ఉంది అని దీన్ని బట్టి గమనించవచ్చు మనం. అదేవిధంగా మనకు వచ్చిన క్వశ్చన్స్‌లలో ఈ అగ్రికల్చర్ దాని నుంచి చాలా క్వశ్చన్స్ వచ్చినాయి. ముఖ్యంగా అందులో ఇంటెన్సివ్ సబ్సిస్టెన్స్ ఫార్మింగ్ ఏవైతే పద్ధతులు ఉన్నాయో, అంటే వివిధ రైతు వ్యవసాయం చేసే పద్ధతులు, వాటిపైన చాలా సార్లు క్వశ్చన్స్ వచ్చాయి. సో అది మనం గమనించాలి. తర్వాత గ్లోబ్ గురించి, గ్లోబు, అక్షాంశాలు, రేఖాంశాలు, దానిపైన క్వశ్చన్స్ ఇచ్చారు. మొన్న 26 క్వశ్చన్ పేపర్‌లో లాంగిట్యూడ్ మీద క్వశ్చన్స్ వచ్చింది. అంటే ఒక ఏరియా యొక్క సమయాన్నిచ్చి ఈస్ట్‌కి వెళ్తే ఫలానా ప్లేస్‌లో ఎంత సమయం ఉంటుంది అని ఈ విధంగా ఒక అప్లికేషన్ ఓరియెంటెడ్‌లో విద్యార్థి ఉపాధ్యాయులు కానీ, అభ్యర్థులు కానీ దాన్ని ఎంతవరకు రియల్ లైఫ్‌లో సిట్యుయేషన్‌లో అప్లై చేయగలుగుతారనే కోణంలో ఇక్కడ క్వశ్చన్స్ అడగడం జరిగింది. సో అది సింపుల్ క్వశ్చనే, కానీ చాలా మంది అభ్యర్థులు ఈ క్వశ్చన్ రాయడంలో తడబడ్డారు. సో లాంగిట్యూడ్స్, తర్వాత యాటిట్యూడ్స్, దానిపైన పూర్తి పట్టుంటే ఇది చాలా ఈజీ క్వశ్చన్స్ అనమాట. సో ప్రతిసారి టెట్‌లో వీటిపైన క్వశ్చన్స్ వస్తున్నాయి. ఇది అభ్యర్థులు గమనించాలి. అలాగే తెలంగాణ జాగ్రఫీ మీద మనకు 8th క్లాస్‌లో, తర్వాత 9th క్లాస్‌లో చాలా వరకు పాఠ్యాంశాలు ఉన్నాయి. సో తెలంగాణ జాగ్రఫీ మీద చాలా క్వశ్చన్స్ వచ్చాయి. మరియు ప్రత్యేకంగా 10th క్లాస్‌లోని మొదటి పాఠ్యాంశం భారతదేశ భౌతిక పరిస్థితులు, ఇండియా రిలీఫ్ ఫీచర్స్ అనే పాఠ్యాంశం నుంచి చాలా వరకు క్వశ్చన్స్ అనేవి కవర్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఆ పాఠ్యాంశాన్ని పూర్తిగా అవగాహన చేసుకోవడం అవసరం ఉంది. అదేవిధంగా నదీ వ్యవస్థలు మనకు 10th క్లాస్‌లో చాలా క్లియర్‌గా గంగా నదీ వ్యవస్థ, తర్వాత సింధు నదీ వ్యవస్థ, బ్రహ్మపుత్ర నదీ వ్యవస్థ, ఇవన్నిటిపైన చాలా విస్తృతంగా సమాచారం ఇవ్వడం జరిగింది. సో వాటిపైన ప్రతిసారి క్వశ్చన్స్ వస్తున్నాయి కాబట్టి ఆ పాఠ్యాంశాన్ని మనము అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా వెరీ వెరీ ఇంపార్టెంట్ హ్యూమన్ డెవలప్మెంట్, మానవ అభివృద్ధి ఇండెక్స్లు, అందులో ఉన్న కాంపోనెంట్స్, తర్వాత ఏ విధంగా మెజర్ చేస్తున్నారు, భారతదేశం యొక్క స్థానం మానవాభివృద్ధి నివేదికలో ఏ విధంగా ఉంది, ఈ చాలా ఫ్రీక్వెంట్గా వీటిపైన క్వశ్చన్స్ అడుగుతున్నారు. సో కాబట్టి అక్కడ మనం ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా వాతావరణంలోని ఈ ట్రేడ్ వైండ్స్, వ్యాపార పవనాలు, రకరకాల పవనాల పైన క్వశ్చన్స్ అనేవి వచ్చాయి మనకు. సో దాని మీద దృష్టి పెట్టాల్సిందిగా అభ్యర్థులను రిక్వెస్ట్ చేస్తున్నాను. అదేవిధంగా గ్రీన్ రివల్యూషన్ అంశం పైన, హరిత విప్లవం, చాలాసార్లు ప్రశ్నలు వచ్చాయి. గతంలో గత 5 సంవత్సరాల్లో మూడు సార్లు క్వశ్చన్స్ వీటి మీద రావడం జరిగింది. సో అభ్యర్థులు ఆ పాఠ్యాంశం మీద ఫోకస్ చేయాల్సిందిగా కోరుచున్నాను. తర్వాత ఇది జాగ్రత్తకు సంబంధించిన అంశాలు. హిస్టరీ విషయానికి వస్తే, చరిత్రకు సంబంధించిన విషయానికి వస్తే విస్తృతమైన సిలబస్ ఉంది మనకు. వాస్తవానికి 9th క్లాస్‌లో మొత్తం ప్రపంచ చరిత్ర చాలా వరకు కవర్ చేయడం జరిగింది. 10th క్లాస్‌లో ఆధునిక ప్రపంచ చరిత్ర అనేవి చాప్టర్స్ చాలా విస్తృతంగా అందులో మనకు పాఠ్యాంశాలు ఉన్నాయి, సిలబస్ ఉంది. సో వాటిని కనుక మనం పూర్తి స్థాయిలో అవగాహన చేసుకుంటే ఇక్కడ నుంచి చాలా వరకు క్వశ్చన్స్ మనము ఈజీగా చేయొచ్చు. ముఖ్యంగా ఈ మనకు వచ్చిన టెట్లో వచ్చిన క్వశ్చన్లు కనుక గమనిస్తే జర్మనీ యూనిఫికేషన్, ఇటలీ యూనిఫికేషన్స్ మీద చాలాసార్లు క్వశ్చన్స్ వచ్చాయి. అందులో బిస్మార్క్ పాత్ర, తర్వాత ఇటలీ యూనిఫికేషన్లో భాగంగా, ఇటలీ ఏకీకరణలో భాగంగా మాజీని లాంటి వాళ్ళ యొక్క పాత్ర మీద చాలాసార్లు క్వశ్చన్స్ వచ్చాయి. అదేవిధంగా సోషలిజం, సోషల్ మూమెంట్స్, మనకు ప్రపంచ చరిత్రలో జరిగిన రకరకాల ఉద్యమాలు ఉన్నాయి 9th 10th క్లాస్‌లో. తర్వాత భారతదేశంలో కూడా జరిగిన సాంఘిక ఉద్యమాల గురించి
చాలా విస్తృతంగా మనకు 8థ్ క్లాస్‌లో ఉన్నాయి. అదేవిధంగా 9థ్ క్లాస్‌లో ఉన్నాయి. సో, వాటన్నిటిపై చాలా సార్లు క్వెషన్స్ వచ్చాయి కాబట్టి అభ్యర్థులు వీటిని గమనించగలరు. అదేవిధంగా ఇంకొక ముఖ్యమైన అంశము తెలంగాణ చరిత్ర. మనకు 10థ్ క్లాస్‌లో మరియు 8థ్ క్లాస్‌లో తెలంగాణకు సంబంధించిన చాలా అంశాలను చరిత్రకు సంబంధించిన చాలా అంశాలు కవర్ చేయడం జరిగింది పాఠ్యాంశాల్లో. ముఖ్యంగా నిజాం పరిపాలనా సమయంలో వచ్చిన రకరకాల మార్పులు, అదేవిధంగా తెలంగాణ ఉద్యమం సంబంధించి దాని కారణాలు, దానికి సంబంధించిన క్వెషన్లు చాలా సార్లు వస్తున్నాయి కాబట్టి ఈ అంశాలను మనము గమనించాలి. ముఖ్యంగా నిజాం సమయంలో ఈ సలార్ జంగ్ తీసుకొచ్చిన రిఫార్మ్స్ మీద మనకు ఖచ్చితంగా క్వెషన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. సో, అది గమనించగలరు. అలాగే ఇక్కడ గమనించండి గత 5 టెట్ ఎగ్జామ్స్‌లో వచ్చిన పేపర్‌లలో అట్మాస్ఫియర్ నుంచి మనకు 4 క్వెషన్స్ వచ్చాయి. క్లైమేటు, అట్మాస్ఫియర్, వైండ్స్ దానికి సంబంధించి 4 క్వెషన్స్ వచ్చాయి. ఫారెస్ట్ అడవులకు సంబంధించిన అంశాల మీద 2 క్వెషన్స్ వచ్చాయి. గ్లోబ్‌కి సంబంధించిన అంశాలు అంటే అక్షాంశాలు, రేఖాంశాలు వాటిపై 2 క్వెషన్స్ వచ్చాయి. అగ్రికల్చర్‌కి సంబంధించిన అంశాల్లో గ్రీన్ రివల్యూషన్ లాంటి అంశాల్లో 4 క్వెషన్స్ ఉన్నాయి. తెలంగాణ జాగ్రత్తకు సంబంధించిన 3 క్వెషన్స్. మానవ అభివృద్ధి నివేదిక పైన ఒక క్వెషను. యూరోపియన్ చరిత్ర, ఈ ఏకీకరణ, ఆధునిక యూరోపియన్ చరిత్ర వాటిపైన మనకు 3 క్వెషన్స్ వచ్చాయి. అందులో ప్రత్యేకంగా బిస్మార్క్ మీద మరియు ఈ యంగిటెల్ ఉద్యమం పైననే క్వెషన్స్ 3 వచ్చాయి. అదేవిధంగా తెలంగాణ చరిత్రకు సంబంధించిన 2 క్వెషన్స్. సో, మొత్తం కనుక చూసుకుంటే మొత్తం ప్రశ్న పత్రాన్ని మొత్తం గమనిస్తే మనకు ఎక్కువగా ప్రశ్నలు జాగ్రఫీ నుంచే వస్తున్నాయి అనేది అభ్యర్థులు గమనించాలి. Geography dominates the identifiable sample, especially climate, agriculture, vegetation, map-based knowledge, and India regional geography. సో, దాదాపు 50 క్వెషన్లలో 20 క్వెషన్స్ మనకు జాగ్రఫీ నుంచే రావడం జరుగుతుంది. కాబట్టి జాగ్రఫీ మీద అభ్యర్థులు ఎక్కువగా ఫోకస్ చేయగలరని కోరుతున్నాను. అదేవిధంగా పర్యావరణ సంబంధించిన అంశాలు ఈ మధ్య కాలంలో చాలా ప్రాముఖ్యత కలిగిన అంశం కాబట్టి ఇక్కడ నుంచి క్వెషన్స్ రిపీటెడ్‌గా వస్తున్నాయి. సో, కాబట్టి దానిపైన కూలంకుషంగా అవగాహన చేసుకోవాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా క్లైమేట్ చేంజు, దానికి సంబంధించిన రకరకాల ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు, ప్రపంచవ్యాప్తంగా చేపడుతున్న చర్యలు. సో, వీటిపైన క్వెషన్స్ ఈసారి వచ్చే అవకాశము ఎక్కువ ఉంది. మనం చూస్తున్నాం ఎల్‌నినో అనేది ఈ మధ్య బాగా వార్తల్లో వస్తుంది. సో, అట్లాంటి అంశాలకు మనకు ఆల్రెడీ 9థ్ క్లాస్‌లో, 10థ్ క్లాస్‌లో వాటికి సంబంధించిన కాన్సెప్ట్స్ ఉన్నాయి కాబట్టి అక్కడి నుంచి క్వెషన్స్ వచ్చే అవకాశం ఉందని అభ్యర్థులు గమనించాలి. అదేవిధంగా చరిత్రలో ఎక్కువగా ఫోకస్ చేయాల్సింది మనం మోడర్న్ హిస్టరీ, మోడర్న్ వరల్డ్ హిస్టరీ, మోడర్న్ ఇండియన్ హిస్టరీ. సో, మనకు 9థ్, 10థ్ క్లాస్ నుంచి ఎక్కువగా ఈ పాఠ్యాంశాలు కవర్ ఉన్నాయి కాబట్టి అక్కడ మనం గమనించాలి. సో, మొత్తాన్ని చూసుకుంటే క్వాలిటీ నుంచి ఎకానమీ నుంచి కొంత క్వెషన్స్ మనం తక్కువ కవర్ చేస్తున్నారు. జాగ్రఫీ, హిస్టరీ ఇవి ఎక్కువ కవర్ కావడం జరుగుతుంది కాబట్టి అభ్యర్థులు వాటి మీద ఫోకస్ చేసుకుంటూనే పాలిటిక్స్ సంబంధించిన అంశాలు, తర్వాత ఎకనామిక్స్ సంబంధించిన అంశాల మీద సమగ్రంగా అవగాహన చేసుకుంటే సాంఘిక శాస్త్రం పేపర్ 2 టెట్ పేపర్ను మనం చాలా సులువుగా మనము క్రాక్ చేయొచ్చు, మంచి మార్కులు సాధించవచ్చు. ఒకటే అభ్యర్థులు గమనించాల్సింది ప్రశ్నలు ఇచ్చే సరళి అనేది మారింది. ప్రశ్నలు డైరెక్ట్‌గా రావడం లేదు. ప్రతి ప్రశ్న ఒక 4, 5 క్వెషన్స్ ప్రశ్నలు కలిపి ఒక క్వెషన్‌గా అంటే రియల్ లైఫ్ అప్లికేషన్ ఏ విధంగా చేస్తాడు అభ్యర్థి అనే కోణంలో వస్తున్నాయి కాబట్టి ప్రతి దాన్ని మనము ఆ కోణంలో మనం ప్రిపరేషన్ అని ఉంటే ఈ టెట్ ఎగ్జామ్‌ను సులువుగా మనము విజయం సాధించవచ్చు. థాంక్ యూ.